తెలంగాణలో ఇన్ని రోజులు జనసేన పార్టీ యాక్టివ్‌గా లేదు. ఇప్పుడు కొత్తగా యాక్టివ్‌గా ఎందుకు వచ్చింది? ఎందుకు యాక్టివ్గా లేదు? యాక్టివ్గా ఉంది. ఆ చైత్ర విషయం పైన కొట్లాడినాం, ఆ లక్ష్మి విషయం పైన కొట్లాడినాం, లక్ష్మీబాయి విషయం పైన, అదేవిధంగా బీటెక్ విద్యార్థులకు సంబంధించిన విషయంలో కొట్లాడినాం, ఆర్టీసీ కార్మికులకు సంబంధించింది కొట్లాడినాం, దాని తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థుల బలిదానాలపైన దానిపైన కూడా కొట్లాడినాం. మొన్నటికి మొన్న బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల పక్షాన కూడా కొట్లాడుతున్నాం. అనేక సందర్భాల్లో కొట్లాడుతున్నాం. కొట్లాడటం ఏం లేదు. బట్ ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇంకొక గతంలో కూడా పార్టీ ఆఫీస్ ఉంది. బట్ ఇంకొకటి కూడా అక్కడ నుంచి మేము సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలనుకునే ఉద్దేశంతో ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఏం చేశాడు మీకు? ఒకటే, ప్రజల కోసమని పార్టీ పెట్టింది ఇది. జనసేన ప్యూర్లీగా సామాజిక తెలంగాణ గురించని పార్టీ పెట్టడం జరిగింది. ఆ సామాజిక తెలంగాణను కలను నెరవేర్చుకోవడానికి గతంలో సామాజిక తెలంగాణ పేరుతోని గద్దెనెక్కిన పార్టీలు ఇవాళ రాజకీయం చేస్తున్నాయి తప్పిస్తే కానీ ఉద్యమకారులను, విద్యార్థులను, ప్రజలను పట్టించుకునే దాఖలాలు కూడా ఎక్కడ లేవు. సో నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత కూడా ఎటువంటి పనులు చేస్తున్నారో మీడియా వాళ్ళు, ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే. తను ఏదేదైతే శాఖలు చేపడుతున్నాడో ప్రతి ఒక్కదాన్ని ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడో మీ అందరికీ తెలిసిందే. బాజాప్తగా యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీతో పాటు తెలంగాణ ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను, మీ మద్దతు ఇవ్వండి. మీకోసం పోరాడుతున్నాం. మీ మీ గుండెలో మాకు కొంచెం స్థానం ఇవ్వండి. మీ సమస్యలపైన, అనేక సమస్యలపైన పోరాడుతున్నాం. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు, నేను మిగతా వారి గురించి మాట్లాడాను. ఆ పార్టీ నుంచి వాళ్ళు వస్తున్నాం కాబట్టి ఇంకా విస్తృతంగా పోరాటం చేయబోతున్నాం. అంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా, లేకపోతే మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తుందా? అయితే ఇప్పటికే మా పెద్దలు చెప్పారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే ఇప్పటికైతే ఒంటరిగానే పోటీ చేస్తాం. అది పార్టీ పెద్దల నిర్ణయం. అది కంబైండా, లేకపోతే కూటమియా, లేకపోతే ఏ మిగతా రాజకీయ పార్టీతో అనుకున్నప్పుడు పార్టీ పెద్దలు ఏదంటే దాన్ని బట్టి నిర్ణయిస్తామండి. అంటే ఆంధ్ర వాళ్ళ పెత్తనం అవసరం లేదన్న వాళ్ళకి ఏమని చెప్తారు? ఇది భారతదేశానికి ఎంతో కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఇవాళ భారతదేశం వచ్చింది. భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగానికి ప్రతి ఒక్కరు కట్టుబడాల్సిందే. ఇవాళ అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడిది కాదు, బీజేపీ ఇక్కడిది కాదు, బీఎస్పీ ఇక్కడిది కాదు, శివసేన ఇక్కడిది కాదు. అయినా కానీ వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు. డెఫినెట్గా నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను, ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వచ్చి పోటీ చేయొచ్చు. అట్లా అనుకుంటే ఫస్ట్ మీరు కాంగ్రెస్ వాళ్ళకి అడగాలి. థ్యాంక్ యూ అండి. కవిత గారు మాట్లాడుతూ దేశద్రోహం కేసు పెట్టాలని మాట్లాడింది. ఫస్ట్ ఆమె కేసులోకి వెళ్ళి బయటపడమని చెప్పి ఆమె కవిత గారు, అభిషేక్ సింఘ్వియా తన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్ ఎవరు పెట్టినరో ఆమెకు తెలుసు, మాకు తెలుసు. ఫస్ట్ ఆ కేసులోకి వెళ్ళి బయటపడమని చెప్పి అసలు మీకున్న సంబంధం ఏందనేది అది అడుగుతున్నానండి. నెక్స్ట్ మీరేమన్నా పాదయాత్ర కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెప్పారు? ప్రజా సమస్యలపైన విస్తృతంగా పోరాటం చేయాలనుకున్న తరుణంలో డెఫినెట్గా చేయవలసి వస్తే మేము దాన్ని కూడా చేస్తాం. ప్రజలలో ఉంటాం, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ అండి.